వంకాయ టమాటాతో చేసే రోటి పచ్చడి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లావుగా ఉండే వంకాయ ఒకటి, 2 పెద్ద టమాటాలు తీసుకుని దానికి నూనె రాసి స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చుకోవాలి. కాల్చుకుంటే మనకి పైన తొక్కంతా మడిపోయినట్టు ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ పైన తొక్క తీసేసుకుని లోపల గుజ్జుతోటి మనము ఈ పచ్చడి చేసుకుంటాము. టమాటాలని కూడా అదే మాదిరిగా ఉడికిస్తే ఇలాగ పైన నల్లగా వస్తుంది. ఆ పొట్టంతా తీసేయాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. పోపు కానీ నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సరిపడా. వేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇంత దూరగా ఇలా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ గుజ్జులా తీసుకున్నాం కదా, ముందుగా పోపు గ్రైండ్ చేసేసుకోవాలి. పోపు గ్రైండ్ చేసేటప్పుడు సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, చింతపండు ఒక 6-7 రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత చివరిగా మనం గుజ్జులాగా తీసి పెట్టుకున్న వంకాయ టమాటాలు వేసేసుకుని ఒకసారి తిప్పేసిన తర్వాత మొత్తం కలిసిపోతుంది. అప్పుడు దాంట్లో పైన కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకుని బాగుంటుంది. లేదంటే దాన్ని కూడా కొత్తిమీరను కూడా గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర రుచితోటి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా టమాటా వంకాయ రోటి పచ్చడి చేసుకోండి. మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.